యోగా అనగా కలయిక. జీవాత్మ పరమాత్మ కలయికని యోగా అంటారు. దీంట్లో యోగాసనములు, ప్రాణాయామము, ధ్యానము, యోగ నిద్ర ఇవన్నీ కలిపితే యోగ సాధన అవుతుంది, హఠయోగ సాధన అవుతుంది. దీంట్లో ముందుగా మనం యోగాసనాలు అభ్యసించాలి. ఆసనము అనగా స్థిర సుఖమాసనం, అంటే స్థిరత్వాన్ని ఇచ్చేటువంటిది, సుఖాన్ని ఇచ్చేటువంటిది యోగాసనము అన్నారు. అనగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా యోగాసనాన్ని చేయకూడదు. దీనికి ఆసన స్థితిలోకి వెళ్ళడం, ఆసన స్థితిలో కాసేపు ప్రశాంతంగా ఉండడం, ఆసన స్థితిలోంచి నెమ్మదిగా బయటకు రావడం, ఈ 3 రకాలైనటువంటి స్థితులు ఉంటాయి. అదే ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఫాస్ట్గా చేయడం వలన దాంట్లో ఆ స్థితి ఉండదు. ఇది నెమ్మదిగా చేయడం వలన శరీరానికి ఒక రకమైనటువంటి స్థిరత్వం, మనసుకు ఒక రకమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఈ ఆసనములు నెమ్మదిగా ప్రారంభించాలి. కొత్తలో చేసినప్పుడు తక్కువ టైం చేయాలి. రాను ఆసన స్థితిలో ఎక్కువసేపు ఉండడం అలవాటు చేసుకోవాలి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. యువా వృద్ధోతి వృద్ధోవా వ్యాధితో దుర్బలోపివా అభ్యాసా సిద్ధిమాప్నోతి సర్వయోగేష్వతింద్రిత అని హఠయోగ ప్రదీపిక చెప్తోంది. యువకులైనా, వృద్ధులైనా, బాలుడైనా, స్త్రీ అయినా, వ్యాధితో పీడింపబడుతున్నా, ఆరోగ్యంగా ఉన్నా ఎవరైనా సరే యోగాభ్యాసం చేసి తద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు అని. వయసుతో సంబంధం లేకుండా చక్కగా ఈ ఆసనాల్ని అభ్యాసం చేయవచ్చు. దీంట్లో నిలబడి చేసేవి, కూర్చుని చేసేవి, బోర్లా పడుకుని చేసేవి, వెలకితలా పడుకుని చేసేవి, శరీరాన్ని రివర్స్లో ఉంచి చేసేటటువంటివి, ఇలా 5 రకాలుగా ఆసనాలను విభజించవచ్చు. ఆసనాలను నెమ్మదిగా ప్రారంభించాలి తప్పించి కొత్తలోనే ఎక్కువ బలవంతంగా మనం ఆసనాలను చేయకూడదు. ముఖ్యంగా నడుం నొప్పి, మెడ నొప్పి ఉన్నవాళ్ళు ఆసనాల్ని చాలా జాగ్రత్తగా చేయాలి. గురుముఖతంగా కొన్ని ఆసనాల్ని వదిలివేసి మిగతా ఆసనాలు నెమ్మదిగా ప్రారంభించాలి. కంగారు పనికిరాదు. స్త్రీలు అభ్యసించేటప్పుడు నెలలో 3 రోజులు బహిష్టు కాలంలో ఆసనాల్ని సాధన చేయకూడదు. మిగిలిన రోజుల్లో ఆసనాలను చక్కగా సాధన చేయవచ్చు. ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు లేదా జ్వరంగా ఉన్నప్పుడు, శరీరంలో నొప్పులు బాగా ఉన్నప్పుడు, బాడీ పెయిన్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు యోగాభ్యాసం చేయకూడదు. అలాగే ఏదైనా ఆపరేషన్ అయినప్పుడు కొన్నాళ్ళు విశ్రాంతి ఇచ్చిన తర్వాత యోగాభ్యాసం, ఆసనాల్ని సాధన ప్రారంభించవచ్చు. ఇప్పుడు కూర్చుని చేసే ఆసనాలు చేస్తున్నాం. వజ్రాసనంతో ప్రారంభిస్తున్నాం. ఈ వజ్రాసనంలో పాదాల మీద, వెనకాల మడమల మీద చక్కగా కూర్చోవాలి. తల, మెడ, నడు నిటారుగా పెట్టుకుని కూర్చోవాలి. సిట్ ప్రాపర్లీ ఆన్ ద హీల్స్, బ్యాక్ స్ట్రైట్, ఎక్స్పాండ్ ది చెస్ట్ నైస్లీ. హాయిగా శ్వాస మీద ధ్యాస నిలిపి కాసేపు కూర్చోవాలి. 2 చేతులు పైకెత్తి, చేతులు కూడా సాగదీయాలి పైకి. దీనివల్ల మెడ నొప్పి, భుజాల నొప్పి, నడుం నొప్పి తగ్గుతుంది. It stretches the shoulder blades and releases pain in the shoulders, in the neck, spondylitis and upper back pain. Relax the hands. ఇప్పుడు దీని తర్వాత ఉష్ట్రాసనం చేస్తున్నాం. ఉష్ట్రం అంటే ఒంటె, క్యామెల్ పోజ్. దీంట్లో మెల్లగా మోకాళ్ళ మీద నుంచోవాలి. గాలి బాగా పీల్చుకుని వదులుతూ పాదాలు పట్టుకోవాలి వెనక్కాల. కొత్తలో పాదాలు నిలబెట్టాలి. అలవాటు అయిన తర్వాత పాదాలు ఫ్రీగా నేల మీద స్ట్రెచ్ చేయాలి. పాదం అంతా నేల మీద ఉండేట్లుగా. ఛాతీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇందులో భుజాలు బాగా సాగుతాయి. నడుము ముందుకు సాగబడుతుంది. నడుం నొప్పికి, మెడ నొప్పికి, భుజాల నొప్పికి ఆసనం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. గాలి పీలుస్తూ పైకి లేచి మెల్లగా రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు కొత్తలో చేసినప్పుడు పాదాలు ఎలా పట్టుకోవాలో ఒక్కసారి మీరు వెనక నుంచి మీరు గమనిస్తున్నారు. పాదాలు అలా ముడుచుకుని హీల్స్ పట్టుకుని పొట్ట ముందుకు తోయాలి. తల వెనక్కి వాల్చాలి.
కొత్తలో ఒక 4-5 రోజులు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఈజీగా కాళ్ళు పట్టుకుని పొట్ట ముందుకు తోయడం అలవాటు అవుతుంది. ప్రయత్నపూర్వకంగానే వస్తాయి. రాలేదని ఎప్పుడు కూడా మనం నిరాశ చెందకూడదు. హాయిగా గాలి పీల్చుకు వదలాలి. ఇప్పుడు 2 కాళ్ళు పట్టుకోలేని వాళ్ళు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇలా చూడండి. ఒక కాలు ఒక చేత్తో పట్టుకుని రెండో చేతిని నడుము మీద వేసి ముందుకు తొయ్యాలి. ఒక్క వారం రోజులు చేస్తే ఈజీగా 2 పాదాలు పట్టుకోవడం వస్తుంది. ఇది కష్టంగా ఉన్న వాళ్ళకి, ఊబకాయం ఉన్న వాళ్ళకి అలాగా కుడికాలు 10 సెకండ్లు, ఎడమ కాలు 10 సెకండ్లు. ఛాతీ ఎక్స్పాండ్ చేసి గాలి బాగా పీల్చుకుని వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ పైకి లేచి నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. మళ్ళా వజ్రాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు కౌంటర్ పోజు శశంకాసన. మళ్ళా బ్యాక్ నార్మల్ కండిషన్కి వస్తుంది. కుందేలులాగా ముడుచునుకు పడుకోవడం అంటారు దీన్ని. చాలా హాయిగా బ్యాక్ రిలాక్స్ అవుతుంది. మళ్ళా తలలోకి రక్త ప్రసారం బాగా జరుగుతుంది. మోకాళ్ళ మీద ఒత్తిడి పడుతుంది బాగా. పిక్కలు, మడమలు, మోకాళ్ళు, తొడలు, పొత్తిగడుపు భాగాలు అన్నీ బాగా మసాజ్ అవుతాయి. ఇది మలబద్ధకానికి మంచి ఆసన. బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, మెడ నొప్పి తగ్గుతుంది, భుజాల నొప్పి తగ్గుతుంది. చాలా హాయిగా తల ఆ నుదురు నేల మీద పెట్టి ప్రశాంతంగా నెమ్మదిగా శ్వాస పీల్చుకుని వదులుతూ ఉండాలి. ఆ పాదాలు సైడ్కి అలా రిలాక్స్డ్గా ఉండాలి. పాదాల మీద నడు అలా హిప్స్, బటక్స్ అలా తగలాలి కొంచెం. గాలి పీలుస్తూ తలా చేతులు ఒకేసారి పైకెత్తి గాలి వదులుతూ నెమ్మదిగా చేతులు సైడ్ నుంచి దించాలి. ఇది వజ్రాసన, ఉష్ట్రాసన, శశంకాసన. శశంకాసన సర్వాంగాసన అన్ని అవయవాలకి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఆసన కాబట్టి సర్వాంగాసన అన్నారు. మన ప్రాచీన యోగులు, మహర్షులు మనకిచ్చినటువంటి వరాలు సర్వాంగాసన, శీర్షాసన 2 వరాలు లాంటివి. ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్ 2 బాగా ఉత్తేజవంతంగా తయారవుతాయి. థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఇది చాలా అత్యద్భుతంగా ఉపయోగపడేటువంటి ఆసన. నడుం బాగా సాగుతుంది, వీపు కండరాలు బాగా రిలాక్స్ అవుతాయి. రక్త ప్రసారం తలలోకి, మెదడుకి, గుండెకి, ఊపిరితిత్తులకి చాలా బాగా అందుతుంది. తలలో భాగాలు ప్రాణశక్తిని పుంజుకుంటాయి. శారీరకంగా కాకుండా మానసికమైనటువంటి రుగ్మతలు ఎన్నో సర్వాంగాసనాలు మనకు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కోపం ఎక్కువగా రావడం, డిప్రెషన్, కృంగుపాటు, బాగా టెన్షన్గా ఉండడం, విపరీతమైన మానసిక ఒత్తిడి గురవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సర్వాంగాసనాలు తగ్గుతాయి. అలాగే కాళ్లల్లోంచి రక్త ప్రసారం కిందకి బాగా జరగడం వల్ల వెరికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లం దీంట్లో బాగా తగ్గుతుంది. అరచేతులతో నడుం అలా సపోర్ట్ ఇవ్వాలి. బరువంతా చేతుల్లోకి తెచ్చుకుని హాయిగా గాలి పీల్చుకుని వదులుతూ ఉండాలి. సర్వాంగాసనం నుంచి నెమ్మదిగా హలాసనంలోకి వెళ్ళాలి. హలము అంటే నాగలి. నాగలి ఆకారంగా మనం కాళ్ళను వెనక్కి జాపుతున్నాం కాబట్టి దీన్ని హలాసనం అన్నారు. పొట్ట కండరాలకి ఈ ఆసనంలో వచ్చేటువంటి ఒత్తిడి మరి ఏ ఆసనంలోనూ రాదు. అంత బాగా పొట్టలో భాగాలు ఆరోగ్యవంతంగా తయారవుతాయి. నడుం కండరాలు బాగా సాగుతాయి. హాయిగా గాలి పీల్చుకొదలాలి. ఈ సర్వాంగాసన, హలాసన మెడ నొప్పి, నడుం నొప్పి,
ఉన్నవాళ్ళు చేయకూడదు. హాయిగా గాలి పీల్చి వదులుతూ ఉండాలి. మలబద్ధకం తగ్గడానికి ఈ ఆసనాన్ని మించిన ఆసనం లేదు. జీర్ణ ప్రక్రియ బాగా పెరుగుతుంది. మళ్ళీ మెల్లిగా కాళ్ళు పైకెత్తి చాలా నెమ్మదిగా మోకాళ్ళు ముడుచుకుని నడుం మెల్లగా నేల మీదకి జార్చాలి. కాళ్ళు జాపాలి నెమ్మదిగా. కొత్తలో 1 లేదా 2 నిమిషాల కన్నా చేయకూడదు. నెమ్మదిగా 5 నుంచి 10 నిమిషాల దాకా ఈ ఆసనానికి మనం కేటాయించవచ్చు. అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా చేయవలసినటువంటి ఆసనాలు ఈ సర్వాంగాసన, హలాసన. ఈ రెండూ చేసిన తర్వాత మెడ కండరాలకి కొంచెం విశ్రాంతి కావాలి కాబట్టి దీనికి కౌంటర్ పోజుగా మత్స్యాసనం చేయాలి. మనం సైడ్ నుంచి చూస్తే చేప ఆకారం కనపడుతుంది కాబట్టి దీనికి మత్స్యాసన అన్నారు. అరచేతులు నడుం కింద జాపి బోర్లించాలి. ఛాతీ పైకెత్తి తల వెనక్కి ఎంత వీలైతే అంత వెనక్కి సాగదీయాలి. ఛాతీ కండరాలు బాగా విస్తరింపబడతాయి. మెడ కండరాలు బాగా వెనక్కి సాగుతున్నాయి. మళ్ళా థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్ బాగా స్ట్రెచ్ అవుతున్నాయి లోపల. సర్వాంగాసన, హలాసన చేయడం వల్ల వచ్చినటువంటి ఒత్తిడి ఈ ఆసనంలో పోతుంది. దీర్ఘశ్వాసలు తీయాలి దీంట్లో బాగా. సర్వాంగాసన, హలాసనలో మెడ లోపలికి వంచబడింది. మత్స్యాసనంలో ఇప్పుడు వెనక్కి వంచబడింది. కావున మెడ చాలా చక్కగా సాగి మెడకు సంబంధించినటువంటి రోగాలు చక్కగా తగ్గుతాయి. ఆస్మా రోగులకి ఈ మత్స్యాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రీదింగ్ బాగా డెవలప్ అవుతుంది. రిలాక్స్. మెల్లగా తల నేల మీద పెట్టి మెల్లగా అరచేతులు బయటికి తీయాలి. ఇదే మత్స్యాసన పద్మాసనంలో కూడా చేయవచ్చు. పద్మాసనం రాని వాళ్ళు ఇలా కాళ్ళు జాపి చేయవచ్చు. రిలాక్స్ ద హోల్ బాడీ. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. కొంతమందికి పొట్ట అడ్డుగా ఉండడం వలన హలాసన సరిగ్గా రాక ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది. వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్న విధంగా కుర్చీ వేసుకుని సర్వాంగాసనంలోకి శరీరం పైకి లేపిన తర్వాత కాళ్ళు ఇప్పుడు ఆసనాలన్నీ చేసిన తర్వాత సంపూర్ణమైనటువంటి విశ్రాంతి కలగడానికి యోగ నిద్ర అభ్యాసం చేయాలి. ఒక 10 నిమిషాల పాటు శరీరంలో ఉండే అన్ని భాగాల్ని మనం విశ్రాంతిని కల్పించాలి. దీన్ని యోగ నిద్ర అంటారు. నిద్ర కాని నిద్ర. ప్రశాంతంగా మీ శరీరాన్ని అంతటినీ మనస్సులో చూడండి. అద్దంలో చూసినట్టుగా శరీరాన్ని చూడాలి. అన్ని భాగాల్ని గాలి పీల్చినప్పుడు శరీరం అంతా ప్రాణశక్తితో నిండుతున్నట్టుగా భావించాలి. గాలి వదులుతున్నప్పుడు శరీరంలోంచి, మనసులోంచి అన్ని రకాల బాధలు బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావించాలి. శ్వాస మీదే ధ్యాస నిలపండి కాసేపు. ముక్కు నుంచి పొట్ట దాకా, పొట్ట నుంచి ముక్కు దాకా జరిగే శ్వాస ప్రక్రియని గమనించండి. హాయిగా, ప్రశాంతంగా. మనస్సుని కుడికాలి బొటనవేలు దగ్గరికి తీసుకురండి. ఒక్కొక్క భాగంలో ఉండే ఒత్తిడి పోతున్నట్టుగా భావించాలి. ఆ భాగం విశ్రాంతి పొందుతున్నట్టుగా భావించాలి. రిలాక్స్ అవుతున్నట్టుగా భావించాలి. నిద్రపోకుండా చేయాలి. ఇప్పుడు కుడికాలి బొటనవేలు దగ్గర నుంచి ప్రారంభిస్తున్నాం. రిలాక్స్ యువర్ రైట్ లెగ్, బిగ్ టో. రిలాక్స్ యువర్ అదర్ టోస్. Relax your right heel. Relax your right sole. Relax your right foot. Relax your right ankle.
Relax your right calf muscle. Relax your right knee. Relax your kneecap. Relax your right thigh, right hip. Relax your front side of the right leg, back side of the right leg. మీ కుడి కాలంతా రిలాక్స్ అయిపోయినట్టుగా భావించండి. ఎడమకాలి భాగాలు. రిలాక్స్ యువర్ లెఫ్ట్ లెగ్ బిగ్ టో, అదర్ టోస్. రిలాక్స్ యువర్ లెఫ్ట్ హీల్, లెఫ్ట్ సోల్, లెఫ్ట్ ఫుట్ completely. Relax your left ankle. Relax your left calf muscle. Relax your left knee, kneecap. Relax your left thigh and left hip. Front side of the left leg, back side of the left leg. రెండు కాళ్ళు రిలాక్స్ అయిపోయి తేలికైపోయినట్టుగా భావించండి. ఇప్పుడు పొత్తిగడుపు భాగాల నుంచి రిలాక్సేషన్. రిలాక్స్ యువర్ అబ్డామిన్. రిలాక్స్ యువర్ స్టమక్. Relax your all the internal parts. Relax your lungs, heart. Relax your right hand thumb. మనస్సును కుడి చేతి బొటన వేలు దగ్గరికి తీసుకురండి. Relax your index finger, middle finger, ring finger and the little finger.